హలో నమస్తే అండి. మా అత్త మాటకు స్వాగతం. ఈరోజు స్పెషల్ పిల్లలకి ఎంతో ఇష్టమైన యాప్రికాట్ డెలైట్ స్వీట్ చేస్తున్నాను. కావాల్సిన ఐటమ్స్ యాప్రికాట్, వెనిలా ఎసెన్స్, మిల్క్ మేడ్, కస్టర్డ్ పౌడర్, ఫ్రెష్ క్రీమ్, స్పాంజ్ కేక్, మిల్క్, పంచదార. యాప్రికాట్స్ అండి ఇవి 3 నుండి 4 గంటలు నానబెట్టుకుంటే ఇలాగ అవుతాయి. యాప్రికాట్స్ నానబెట్టక ముందు ఇలా ఉంటాయండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నెలో పాలు పోసుకోవాలి. పాలు మరుగుతున్నాయండి. ఇప్పుడు పంచదార వేయాలి. 3 స్పూన్లు. ఇది కస్టర్డ్ పౌడర్ అండి. 3 స్పూన్లు వేసుకుని అందులో వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇలాగా పాలలో పంచదార కరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ ముందు కలుపుకున్నాం కదండి, ఆ కస్టర్డ్ పౌడర్ నెమ్మదిగా వేసుకుంటూ తిప్పుకుంటూ వేసుకోవాలి, లేకపోతే గడ్డలు కట్టే అవకాశం ఉంది. అలా స్లోగా వేసుకుని అలా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు నానబెట్టుకున్న యాప్రికాట్స్ని ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఇలాగా ఉప్పుతాయి. 3 స్పూన్స్ పంచదార వేసుకోవాలి. ఉడికించిన యాప్రికాట్స్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని బౌల్లో వేసుకోవాలి. ఈ బౌల్లోకి ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి. దీంట్లో 1 అరకప్పు మిల్క్ మేడ్ వేసుకుంటున్నాం. గార్నిష్కి బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు. యాప్రికాట్ డిలైట్స్కి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు లేయరింగ్ చేసుకోవాలి. కేక్ పెట్టుకోవాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ వేసుకోవాలి. తర్వాత యాప్రికాట్ ప్యూరీ వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. లేయరింగ్ రిపీట్ చేసుకోవాలండి. హైదరాబాద్ స్పెషల్ యాప్రికాట్ డిలైట్ రెడీ.